నమస్కారం. జీవన స్రవంతికి స్వాగతం. ఎడారి ఇసుక తిన్నెల మధ్య ఎర్రటి కొండల చాటున దాగి ఉన్న ఒక అద్భుతం పెట్రా. ఇది కేవలం ఒక నగరం కాదు, ప్రాచీన మానవుడి మేధస్సుకు పట్టుదలకు సజీవ సాక్ష్యం. 2000 ఏళ్ల క్రితం ఆధునిక యంత్రాలు లేని కాలంలో కేవలం చేతి ఉలులతో కొండలను తొలిచి ఒక నగరాన్ని నిర్మించగలరా? ఆశ్చర్యంగా ఉన్న ఇది అక్షరాల నిజం. అందుకే దీనిని ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటిగా గుర్తించారు. దీనిని రోజ్ సిటీ అని ఎందుకు అంటారో, దీని వెనుక ఉన్న రహస్యాలేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. క్రీస్తుకు పూర్వం 4వ శతాబ్దంలో నబాటియన్లు అనే అరబ్ తెగవారు ఈ నగరాన్ని తమ రాజధానిగా చేసుకున్నారు. అప్పట్లో ధూపద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి పెట్రా ప్రధాన కేంద్రంగా ఉండేది. చైనా నుండి సిల్కు, ఇండియా నుండి మసాలా దినుసులు ఇక్కడి నుంచే రోమ్ మరియు గ్రీస్ దేశాలకు వెళ్ళేవి. శత్రువుల కంట పడకుండా కొండల మధ్య అత్యంత వ్యూహాత్మకంగా ఈ నగరాన్ని నిర్మించారు. 1 కిలోమీటర్ పొడవైన సిక్ అనే ఇరుకైన దారి గుండా వెళుతుంటే ఆ కొండల ఎత్తు మనల్ని భయపెడుతుంది, ఆశ్చర్యపరుస్తుంది. ఆ సన్నని దారి ముగియగానే ఒక్కసారిగా మన కళ్ళ ముందు సాక్షాత్కరించేదే ఆల్ ఖజ్నే లేదా ట్రెజరీ. ఇది సుమారు 40 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇక్కడ ఒక వింత ఏమిటంటే, ఈ కట్టడాన్ని క్రింద నుండి పైకి కాకుండా కొండ పైభాగం నుండి క్రిందకి చెక్కుకుంటూ వచ్చారు. దీని స్తంభాలు, శిల్పకళ గ్రీకు మరియు రోమన్ నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. స్థానికుల నమ్మకం ప్రకారం దీని పైభాగంలో ఉన్న ఒక రాతి కుండలో అపారమైన నిధి దాగి ఉండేదట. అందుకే దీనిని ట్రెజరీ అని పిలుస్తారు. పెట్రా గురించి అందరూ మాట్లాడుకునేది శిల్పకళ గురించి, కానీ దాని అసలు రహస్యం నీరు. ఎడారి మధ్యలో 10,000 మందికి పైగా జనాభా ఎలా బతికారు? నబాటియన్లు వర్షపు నీటిని ఒడిసి పట్టడంలో దిట్టలు. కొండల మీద పడే ప్రతి చుక్కను వృధా చేయకుండా కిలోమీటర్ల మేర రాతి పైపుల ద్వారా నగరంలోని కుండీల్లోకి తరలించేవారు. నేటి కాలంలోని వాటర్ మేనేజ్మెంట్కు వాళ్ళు అప్పట్లోనే పునాది వేశారు. ఒక చిన్న వర్షం పడినా నగరం మునిగిపోకుండా డ్యాముల్ని కట్టారు. క్రీస్తు శకం 363లో సంభవించిన భారీ భూకంపం వల్ల ఈ నగరం దాదాపు శిథిలమైపోయింది. ఆ తర్వాత 100 ఏళ్ల పాటు ఇది ప్రపంచానికి తెలియకుండా మృత నగరంగా మిగిలిపోయింది. మళ్ళీ 1812లో ఒక స్విస్ అన్వేషకుడు దీనిని ప్రపంచానికి పరిచయం చేశాడు. నేడు పెట్రా జోర్డాన్ దేశానికి గర్వకారణం. మరిన్ని వింతలకు జీవన స్రవంతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.